అందరికి నమస్కారం. రేపు సెయింట్ లూసియా వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అయితే జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం చాలా కష్టం. అయితే ఈ మ్యాచ్ ఇప్పటి వరకు జరిగిన T20 వరల్డ్ కప్ మ్యాచెస్ అన్నీ ఒక ఎత్తు అయితే, సో ఇప్పుడు జరగబోయే ఈ మ్యాచ్ ఒక ఎత్తు అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ అంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాం, T20 వరల్డ్ కప్లో ఫైనల్కి వచ్చే టీమ్స్లో మెయిన్గా ఛాన్స్ ఈ రెండింటికి మాత్రమే ఉంటాయి అని చెప్పేసి. అయితే ఈ రెండు టీమ్స్ ఫైనల్కి వస్తే వీటిలో ఎవరు గెలుస్తారు అనే చోట కూడా చాలా కష్టం. ఎందుకంటే మనకి ఈరోజు మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో రేపు T20 వరల్డ్ కప్ టైటిల్ కూడా కొట్టే ఛాన్స్ ఆ టీంకి ఎక్కువ ఉండేది. అయితే మనం ఫస్ట్ ఈ రెండు టీమ్స్ మధ్య ప్లేయింగ్ 11 కంపారిజన్ చేసి చూద్దాం. కంపారిజన్ చేసి చూస్తే అప్పుడు ఎవరు ప్లేయింగ్ 11 డామినేషన్ ఉందనేది మనకైతే ఒక ఐడియా వచ్చింది. అయితే ఫస్ట్ మనం ఇండియా టీంలో చూద్దాం. ఇండియా టీంలో మనకి బ్యాట్స్మెన్ చూస్తే రోహిత్ శర్మ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. దాంతోపాటు అయిన రోజున ఇక ఏ బ్యాట్స్మెన్ కూడా తనకి సరిపోరు. అంతే అదేవిధంగా మనకి ఆస్ట్రేలియా చూసుకుంటే డేవిడ్ వార్నర్ కూడా ఒక ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్. దాంతోపాటు మనకి SRH మ్యాచ్లో కూడా మనం చూసాం ఎలాంటి విధ్వంసాలు అయిన రోజున క్రియేట్ చేశాడనేది. వీళ్ళిద్దరికి మనం కంపారిజన్ చేయొచ్చు. దాని తర్వాత ఇటువైపు ట్రావిస్ హెడ్ ఉన్నాడు. ట్రావిస్ హెడ్కి ఇటువైపు మనం ఒకళ్ళే ఎవరన్నా సరితూగే బ్యాట్స్మెన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది మనం SSV జైస్వాల్ ఉన్నట్టయితే అంతే దూకుడుగా ఆడేవాడు. కానీ ఇప్పుడు జైస్వాల్ ప్లేస్లో మనకి శివన్ డూబే వచ్చాడు కాబట్టి శివన్ డూబేని మనం కంపేర్ చేసుకోవాల్సిందే తప్పదు ఇక్కడ. దాని తర్వాత మనకి విరాట్ కోహ్లీ ఉన్నాడు ఇటు. విరాట్ కోహ్లీకి ఆపోజిట్గా అటువైపు మిచెల్ మార్ష్. ఇద్దరు తనదైన రోజున మ్యాచ్ని వన్ సైడ్ చేసేస్తారు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇప్పుడు మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఇద్దరు కూడా మంచి ఫామ్లో అయితే లేరు. ఇది పక్కన పెట్టేద్దాం. అయితే దాని తర్వాత మనకల్లే చూసుకున్నట్టయితే సూర్యకుమార్ యాదవ్ లాంటి ఒక 360 డిగ్రీస్లో ఆడగలిగే ప్లేయర్ ఉన్నాడు. వాళ్ళకల్లే చూసుకున్నట్టయితే అదే 360 డిగ్రీస్లో ఆడగలిగే మ్యాక్స్వెల్ ఉన్నాడు వాళ్ళకల్లే. కాబట్టి ఇద్దరిని కూడా తక్కువ అంచనా వేయలేం. దాని తర్వాత మనకు కలిసి వచ్చే అంశం ఏంటంటే ఇక్కడ సూర్య మంచి ఫామ్లో ఉన్నాడు, మ్యాక్స్వెల్ సరైన ఫామ్లో లేడు అక్కడ. ఇది మనకి బెనిఫిట్ కలిగించింది. దాని తర్వాత మనకల్లే ఆల్రౌండర్స్ చూసుకున్నట్టయితే హార్దిక్ పాండ్యా లాంటి ఒక మంచి ఆల్రౌండర్ ఉన్నాడు మనకల్లే. అటువైపు స్టోయినిస్ లాంటి ఒక మంచి ఆల్రౌండర్ ఉన్నాడు. కానీ ఇక్కడ కలిసి వచ్చే విషయం ఏంటి అంటే ఇద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అటు స్టోయినిస్ వికెట్స్ తీస్తున్నాడు, ఇటు హార్దిక్ పాండ్యా వికెట్స్ తీస్తున్నాడు. అటు స్టోయినిస్ మంచి హిట్టింగ్ చేస్తున్నాడు, హార్దిక్ పాండ్యా హిట్టింగ్ చేస్తున్నాడు. ఇక్కడైతే మనకి ఈక్వల్గా కనిపిస్తుంది రెండు టీంలు. దాని తర్వాత వాళ్ళకల్లే మాథ్యూ వేడ్ లాంటి ఒక లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్ ఉన్నాడు, మనకల్లే రిషబ్ పంత్ లాంటి ఒక లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్ ఉన్నాడు. ఇద్దరు కూడా యంగ్స్టర్స్. వీళ్ళిద్దరి గురించి మనందరికీ తెలిసిందే. ఇక్కడ కూడా రెండు టీమ్స్ ఈక్వల్గానే కనిపిస్తున్నాయి. దాని తర్వాత కనుక మనం చూసుకున్నట్టయితే మనకల్లే రవీంద్ర జడేజా లాంటి ఒక స్పిన్ ఆల్రౌండర్ ఉన్నాడు. వాళ్ళకల్లే చూసుకున్నట్టయితే ప్యాట్ కమిన్స్ లాంటి ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు. వాళ్ళకల్లే ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ ఉంటే మనకల్లే స్పిన్ ఆల్రౌండర్ ఉన్నాడు. ఈ రెండు కూడా పక్కన పెట్టేద్దాం. అయితే దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకల్లే వ్రిస్ట్ స్పిన్నర్ అనే కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, వాళ్ళకల్లే ఆడమ్ జాంపా లాంటి వ్రిస్ట్ స్పిన్నర్ ఉన్నాడు. దాని తర్వాత మనకల్లే చూసుకున్నట్టయితే హర్షదీప్ సింగ్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు, వాళ్ళకల్లే మిచెల్ స్టార్క్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు. ఇక్కడ కూడా ఈక్వల్. కానీ అక్కడ స్టార్క్ మనకి హర్షదీప్ సింగ్తో కంపేర్ చేసే బౌలర్ కాదు, ఎందుకంటే అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతోపాటు పేస్ ఇంకా ఎక్కువ వేయగలుగుతాడు. దాంతోపాటు ICC ట్రోఫీస్లో స్టార్క్కి చాలా మంచి రికార్డు ఉంది. అయితే అది పక్కన పెట్టేస్తే మనకల్లే బుమ్రా లాంటి ఒక మంచి బౌలర్ ఉన్నాడు. దాంతోపాటు బుమ్రా మంచి ఎకానమీతో వేస్తాడు. ఇదే ఎకానమీతో వాళ్ళకల్లే హ్యాజల్వుడ్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేయగలుగుతాడు. ఇలా రెండు టీమ్స్ చూసుకున్నట్టయితే ఒక మంచి కంపారిజన్ ఉంది. దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది అక్షర్ పటేల్ గురించి. మనకల్లే అక్షర్ పటేల్ లాంటి ఒక మంచి ఆల్రౌండర్ ఉంటే వాళ్ళకల్లే చూసుకున్నట్టు టిమ్ డేవిడ్ లాంటి ఒక స్పిన్ ఆల్రౌండర్ అయితే ఉన్నాడు. టిమ్ డేవిడ్ పార్ట్ టైమ్గా ఎప్పుడు బౌలింగ్ చేయలేదు, కానీ స్పిన్ ఆల్రౌండర్ టిమ్ డేవిడ్ కూడా. ఇలాగా రెండు టీమ్స్ చూసుకున్నట్టయితే రెండు టీమ్స్ కూడా చాలా ఈక్వల్గా ఉన్నాయి. కానీ మనకి SSV జైస్వాల్ కనుక వస్తే ట్రావిస్ హెడ్కి సరిపోయిన హిట్టింగ్ అయితే చేయగలుగుతాడు. ఆ ప్లేస్ని ఇప్పుడు డూబే భర్తీ చేయాలి కాబట్టి డూబే ట్రావిస్ హెడ్కి అనుగుణంగా ఆడతాడా లేదా అనేది ఇక్కడ ఒక డౌట్.
సో కాబట్టి ఈ మ్యాచ్లో మాత్రం ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకల్లే ఆల్రౌండర్స్ ఉన్నారు, మనకల్లే ఆల్రౌండర్స్ ఉన్నారు, వాళ్ళకల్లే 360 డిగ్రీస్లో ఆడగలే ప్లేయర్స్ ఉన్నారు, మనకల్లే 360 డిగ్రీస్లో ఆడగలే ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళకల్లే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు, మనకల్లే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళకల్లే మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడగలిగే ప్లేయర్స్ ఉన్నారు, మనకల్లే ఉన్నారు. సో కాబట్టి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం మాత్రం చాలా అంటే చాలా కష్టం అని అయితే చెప్పాలా. సో అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి 160 అబోవ్ రన్స్ మాత్రం ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడైతే బ్యాట్స్మెన్స్ విజృంభిస్తారని అయితే చెప్పాలి. సో వాళ్ళకల్లే కనుక మ్యాక్స్వెల్ కొంచెం ఫామ్లోకి వచ్చాడంటే, సో వాళ్ళు మ్యాక్స్వెల్ ఫామ్లోకి వచ్చి వాళ్ళు చేజింగ్ కనుక చేస్తే ఖచ్చితంగా మ్యాచ్ వాళ్ళకల్లే వెళ్ళిపోయింది. సో దాంతోపాటు మన వాళ్ళు కనుక చేస్తా మనకల్లే సూర్య ఏదన్నా కొంచెం చెలరేగాడితే మ్యాచ్ మనకల్లే వచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఈ మ్యాచ్లో వాళ్ళు గెలుస్తారా మనం గెలుస్తామా అనేది చెప్పడం చాలా అంటే చాలా కష్టం. సో దాంతోపాటు మనకు ఆల్రెడీ వరల్డ్ కప్లో 50 ఓవర్స్ వరల్డ్ కప్లో వాళ్ళు ఆల్రెడీ మనకు షాక్ ఇచ్చారు. సో దాన్ని మన వాళ్ళు ఈసారి తిప్పి కొట్టగలుగుతారా, లేదంటే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోగలుగుతారా అనేది మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అయితే మాట్లాడదాం. అయితే ఇక్కడ ఇంకో విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఎవరైతే ఖచ్చితంగా గెలుస్తారో రేపు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే మ్యాచ్ ఈసారి టైటిల్ కొట్టే ఛాన్స్ కూడా ఖచ్చితంగా ఉందని అయితే చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ని మించిన టీం అయితే ఇంకా ఈ T20 వరల్డ్ కప్లో అయితే లేదు. మేబీ వెస్టిండీస్ ఒక మంచి టచ్లో కనిపిస్తుంది, వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. సో వాళ్ళు సెమీఫైనల్కి వస్తారా రారా అనేది ఒక డౌట్. దాని తర్వాత ఇంగ్లాండ్ వెస్టిండీస్లో ఒక టీం ఖచ్చితంగా వచ్చింది సెమీఫైనల్కి. మరి దాని తర్వాత సౌత్ ఆఫ్రికా చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ 50 ఓవర్స్ వరల్డ్ కప్లో చూసాం. సో ఆస్ట్రేలియాని సౌత్ ఆఫ్రికా బీట్ చేయలేకపోయింది. ఇంకా మనల్ని కూడా అంతే, మన వాళ్ళు అయితే వాళ్ళని గ్రూప్ స్టేజ్లోనే ఎంత దారుణంగా ఓడిచ్చారో మనందరం చూసాం 50 ఓవర్స్ వరల్డ్ కప్లో. సో కాబట్టి ఆ టీమ్స్ ఏవి కూడా మనల్ని బీట్ చేసే శక్తి అయితే వాటికి లేవని అయితే అనుకుందాం. సో అయితే దాని తర్వాత ఇంగ్లాండ్ లాస్ట్ టైం T20 వరల్డ్ కప్లో మన సెమీఫైనల్లో మన వాళ్ళ మీద ఒక్క వికెట్ కూడా పడకుండా హేల్స్ దాని తర్వాత బట్లర్ వీళ్ళిద్దరూ ఈజీగా విన్ చేయగలిగారు వాళ్ళ టీంని. సో అయితే మనం చూద్దాం, ఒకవేళ ఫైనల్కి కనుక వెళితే ఈ రెండు టీమ్స్ మాత్రమే వెళ్తాయి. సో ఒకవేళ ఇంకేదన్నా ఛాన్స్ ఉంది అంటే అది ఇంగ్లాండ్ ఒకవేళ వస్తే ఇంగ్లాండ్ ఏదైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంతగా మించి మనకి ఈ రెండు టీమ్సే వెళ్ళటానికైతే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. సో అయితే చూద్దాం, ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది ట్రోఫీ కొట్టడానికి అనేది తర్వాత అయితే మాట్లాడుకుందాం మళ్ళీ మనం.